పరుగుల నేటి కాలంలో చాలా మంది పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం తింటూ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు అని వైద్య నిపుణులు చెబుతున్నారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడినా ఆహారం విషయంలో మాత్రం రాజీ పడకూడదు అంటున్నారు. అటువంటి పరిస్థితిలో మీరు ఏదైనా తినటానికి ముందు ఆరోగ్యంపై దాని ప్రభావాల గురించి ఆలోచించకపోతే మీరు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది అంటున్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అనుకుంటే ఈ తెల్లని ఆహార పదార్థాలను దూరంగా ఉంచాలని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇవి రుచికరంగా ఉండవచ్చు, కానీ ఆరోగ్యానికి విషం కంటే తక్కువ కాదు అంటున్నారు. ఈ 5 వైట్ ఫుడ్స్‌ను దూరం చేస్తే గాని సగానికి పైగా సమస్యలు దూరం అవుతాయని, ఆరోగ్యం కూడా మీ చేతుల్లో ఉంటుందని చెబుతున్నారు. అలాంటి వైట్ ఫుడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తెల్ల చక్కెర శరీరంలో మంట, క్యాలరీలు, లిపిడ్లు, చక్కెర స్థాయిని పెంచడానికి తెల్ల చక్కెర బాధ్యత వహిస్తుంది. దీన్ని అధికంగా తీసుకోవటం వల్ల మధుమేహం నుంచి గుండె జబ్బుల వరకు అనేక ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది అతి తక్కువ ఆరోగ్య ప్రయోజనాలతో కూడిన సాధారణ స్వీట్నర్. క్యాలరీలతో పాటు అవి పోషకాలు తక్కువ. మధుమేహం, బరువు పెరగడం, గుండె జబ్బుల ప్రమాదానికి మరియు ఇతర ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని కూడా పెంచుతాయి. అదేవిధంగా తెల్ల రొట్టె అంటే వైట్ బ్రెడ్. వైట్ బ్రెడ్ ఆరోగ్యానికి సురక్షితం కాదు. ఇందులో ఫైబర్ లేదు. ఇది జీర్ణక్రియకు హాని కలిగిస్తుంది. అంతేకాకుండా దీన్ని తినడం వల్ల షుగర్ కూడా పెరుగుతుంది. వైట్ బ్రెడ్ను రిఫైన్ చేసిన పిండితో తయారు చేస్తారు. పైన పొట్టు తొలగించడం ద్వారా ఫైబర్, విటమిన్లు, ఇతర ఖనిజాలు పోతాయి. ఇలా అనేక ముఖ్యమైన పోషకాలు కోల్పోయిన ఒక కార్బ్ రిచ్ ఫుడ్ ఇది. అదేవిధంగా తెల్ల బియ్యం. తెల్ల బియ్యం ముఖ్యంగా పాలిష్ చేయటం వల్ల చాలా పోషకాలు కోల్పోతుంది. ఇందులో అత్యధిక కార్బోహైడ్రేట్లు ఉంటాయి. ఇది ఉబకాయం, గుండె జబ్బులు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతుంది. తెల్ల ఉప్పు. అధిక మోతాదులో తెల్ల ఉప్పు తీసుకోవటం వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు వస్తాయి. బదులుగా సముద్ర ఉప్పు లేదా పింక్ సాల్ట్ను ఉపయోగించండి. ఇవి మరింత సహజమైనవి. తెలుపు వెన్న. వైట్ బటర్ వంటి ప్రాసెస్ చేయబడిన కొవ్వులు గుండెకు హానికరం. బదులుగా ఆలివ్ నూనె, ఆరోగ్యకరమైన కొబ్బరి నూనె ప్రత్యామ్నాయాలుగా వాడవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.